పార్వతాన్మం దేవమాత్రాన్మం వనీసాన్మం విద్యావాసన్యాన్మం తేజోవర్తాన్మం మహామాత్రాన్మం కోటీశ్వరి సమప్రాన్మం దేవతాన్మం వైని రూపాన్మం స్వదేశాన్మం వర్ణరూపుణ్యాన్మం గుణాస్త్రాన్మం గుణమధ్యాన్మం గుణత్రయోత్సాన్మం కర్మజ్ఞానప్రధాన్మం కాంతాన్మం సర్వసంహారక Hare
ఎప్పుడు చేసుకున్నావు కొంచెం బాక్స్ ఎలాగంటే అమ్మ విషయం వాటల్లో భట్టు రాజులు భగవకుంట పట్టు చీరలు దక్షిణామ తల్లే విజయవాడలో వెలిసిన దుర్గమ్మ పొట్టు రాజుల పసుపు కుంకుమల పొట్టు చీరలు తెచ్చినామ తల్లే మా పసుపు కుంకుమల దక్షిణామయమ్మ
పొట్టు చీరలు తెచ్చినాము తల్లి అమ్మ తెచ్చినాము అమ్మ అమ్మ నిండుకోని హృదయం ఎందుకే నిండుకోని దేహం ఎందుకే నిండుకోని హృదయం ఎందుకే నిండుకోని హృదయం ఎందుకే నిండుకోని దేహం ఎందుకే నిండుకోని హృదయం ఎందుకే నిండుకోని దేహం ఎందుకే శ్రీరాజ రాజేశ్వరి గురువు గారు ఏమంటే శరణ శరణ జయ జయ దుర్గా శరణ జయ జయ దుర్గా శరణ జయ జయ దుర్గా బ్రహ్మ గురువు సుబ్రహ్మణ్యము నక్షత్రముట్టారు తల్లి పరమాలతో తండ్రిలో తల్లి పరమాలతో తండ్రిగా వాళ్ళ తగుమ్మరు గతముందు గారు గతముందుగారమ్మ మా గురువు గారు మాతల్లోనే నా గురువు చల్లగున్నారు మాతల్లోనే నా గురువు ఇష్టకున్నారు గురువు ఎప్పుకున్నారు పద్మలో నా గురువు పైన ఉండాలా వందల గురువు అనేక ఉన్నాము మరి వందలకు చెత్త ఉందమ్మా ఆయన గురుగారి పదం కూడా తెలుసుకున్నాం ఆయన దైవ పదం కూడా తెలుసుకున్నాం కూడా చక్కగా చేసుకున్నాం ఆయన ఇప్పుడు జరగబోయే ఆసక్తి జీవితేత్ర ఎలాగంటే రామ 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 అదిలో రామ ఆనంద రామ 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 అదిలో రామ ఆనంద రామ శ్రీరామ రామ 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 రమ పుణ్యం రామ పట్టాభి రామ రామ శ్రీరామ రామ రామ రమ పుణ్యం రామ పట్టాభి రామ అదిలో రామ రామ అమ్మలో మాయమ్మ ప్రజవాడ భూమి బోలా కాల పట్టకమందు భూమి బోలా కాల పట్టకమందు ఎవరు పుట్టారో మళ్ళీ ఎవరు పెరిగారా ఎవరు పుట్టారో ఎవరు పెరిగారు భూమి బోలాల పుట్టమందు ఎవరు పుట్టారంటే ఒక్కరాము లేడు పెద్దమ్మ తిన్నమ్మ పెద్దమ్మ తిన్నమ్మ ఒక్కరాము లేడు పెద్దమ్మ తిన్నమ్మ పెద్దమ్మ తిన్న
ఓంకారమటు శబ్దముట్టు మహాతల్లి ఎలా ఉన్నది కొన్నంత రెట్టేసి మెత్తగా ఇంకా కొన్నంత రెట్టేసి మెత్తగా ఇంకా కొన్నంత రెట్టేసి మెత్తగా ఇంచు కొన్నంత రెట్టేసి మెత్తగా ఇంచు అజత్తు పడుకున్నాదా అలాగనున్నది వాయాలు బట్టి అలాగనున్నది వాయాలు బట్టి ఆ పైరెక్క తీసింది కూడు కట్టిందా రెక్క తీసిదో పెట్టినాదా తీసిదో పెట్టినాదా చక్కగా ఉన్నది వాయాలు బట్టి అలాగా ఉన్నది వాయాలు బట్టి పైరెక్క తీసి పైరెక్క తీసి పాపు కాసింది కిందరెక్క తీసి గుడి కట్టింది మహాతల్లి చక్కగా గూడు కట్టిందట గూడు కట్టిన మహాతల్లి ఎలాగుందంటే కొనల్లో కొనల్లా తిరుగుతున్నారమ్మో తిరుగుతున్నారమ్మ కొనల్లో కొనల్లో తిరుగుతున్నారమ్మో తిరుగుతున్నారమ్మ ఎలాగానన్నది వచ్చు కొనల్లో కొనల్లో తిరుగుతున్నారమ్మా తిరుగుతున్నారమ్మా కొనల్లో కొనల్లో తిరుగుతున్నారమ్మో తిరుగుతున్నారమ్మ తిరిగి చెప్పి ఎలా ఉన్నారమ్మా ఎలా ఉన్నారమ్మా ఎలాగా ఉందో మొట్టగా మూడుగా గుడ్డు పెడుతుందమ్మా గుడ్డు పెడుతుందమ్ము గుడ్లు పెట్టిందమ్ము గుడ్లు పెట్టిందమ్ము మొట్టగా మూడుగా గుడ్డు పెట్టిందమ్మా గుడ్డు పెట్టిందమ్మా మూడుగా గుడ్లు పెట్టిందమ్ము గుడ్లు పెట్టిందమ్మా ఆయన కొండల్లో కొండలు తిరిగిన మహాశక్తి వచ్చుగా 3 గుడ్లు పెట్టిందట ఎలాగంటే గడ్డ అనుకో పెట్టిందమ్మా పొన్నానికి ఓ గడ్డ పొండకు పెట్టిందమ్మా పొన్నానికి గడ్డ పొన్నానికి ఓ గడ్డ పొనక పెట్టి గుడ్డు చక్కగా పెట్టి గడ్డ పొనిక పెట్టు సతికి ఆ గుడ్డు చక్కగా పెట్టు అమ్మకో గొడ్డ వెనుక పెట్టిందా అమ్మకో గొడ్డ వెనుక పెట్టిందా అమ్మకో గొడ్డ వెనుక పెట్టిందా పొన్నానికి ఓ గడ్డ పొనిక పెట్టి గొడ్డ పొనిక పెట్టి గొడ్డ చక్కగా పెట్టి చక్కగా పెట్టు మూడు గొడవలు గొడవ చాలుస్తున్నారా మూడు గొడవలు గొడవ చాలుతున్నాడు అలా కొనన్నది వెయ్యాది వచ్చి ఆయన ఆనకు గుడ్డు పునాకు గుడ్డు పెట్టింది గుడ్డు పెట్టింది 3 గుడ్లలో సాగుతున్నాడు మహాతల్లి 3 గుడ్ల మీద చెత్తనుకుందంట 3 గుడ్ల మీద పక్కన పోతుంది పక్కన పోతుందా 3 గుడ్ల పక్కన పోతుంది పక్కన పోతుందా అలాగే గుడ్డు కావదమ్మా 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 గుడ్డు మద్దలమ్మా మద్దలమ్మా మద్దలని గుడ్డమ్మా ఎదురేనుందో కదామయ్యో కదామయ్యే కన్న బిడ్డ వచ్చిన బులగామయ్యో బులగామయ్యా బులగామయ్యో బులగామయ్యా కన్న బిడ్డ వచ్చిన బులగామయ్యా బులగామయ్యో బులగామయ్యో మహాతల్లి కలవరిచ్చేస్తుంది కలవరిచ్చేస్తుంటే నాకు 3 కుమారులు ఉన్నారని 3 కుమారులు కూడా ఎవరు పొందలేరని ఆయన ఎమ్మూరు పట్నాలు వెళ్ళొస్తుంట ఎలాగంటే బొంబాజీడు ఎలాగానున్నది అది బచ్చరా అమ్మజీడు కొనలేదా నిండు కొనలేదా అమ్మజీడు ఉళ్ళు మళ్ళు నిండు ఊళ్ళలేదా అమ్మజీడు ఆ బ్రహ్మ పట్నాలు మైబేదాదేగా అమ్మజీడు కొనలేదా నిండు కొనలేదా అమ్మజీడు బ్రహ్మ పట్నాలు మధ్యడా అమ్మజీడు బ్రహ్మ
అమ్మో అమ్మ నన్ను నా తల్లి నువ్వు చూస్తే అమ్మ నాకు తల్లి అమ్మ అమ్మ తల్లి నువ్వు చూస్తేనమ్మా నాకు పొందలేని తల్లి పొందాలని తల్లి పిల్లరాలని తల్లి పొందలేని తల్లి పొందలేని తల్లి పొందలేనమా ఆడలేని తల్లి ఆడలేనమా అక్కలనే తల్లి బెల్లోనే రాజా అంతన పెద్దలు మరేవుడా అంతన పెద్దలు మరేవుడా అప్పుడేమి చేసిండు నాకొచ్చి బ్రహ్మదేవుని కూడా మోసం చేస్తున్నట్ట బ్రహ్మదేవుని మోసం చేసి నాకు ఇద్దరు కుమారులు ఉన్నారు ఇక్కడ ఇద్దరు కుమారులు కూడా ఎలాగో ఉండలేదని వైకుంఠ మట్లో బయలుదేరుతున్నట్ట ఎలాగంటే ఏమన్నా అమ్మకి చాలా లేదా
ఆదిష్ణు కూడా పదం చేస్తుందట. నాకు ఈడు జోడు కావాలని ఆయన ఇంకో కుమార్తె హైదరాబాద్ అక్కడ బయలుదేరుతుందంట. ఎలాగంటే ఉందోయమ్మ వాయాది పచ్చోయమ్ము వాయాది పచ్చోయమ్మ ఎలాగా ఉందోయమ్మ వాయాది పచ్చోయమ్మ కైలాస నగరాలురా మై బయలుదేరు రాజురు కైలాస పట్నాలురా మై బయలుదేరు కైలాస పట్నాలురా మై బయలుదేరు కృష్ణ ఆదిశంకరుడు దృష్టికాలు ఇచ్చి అన్నలు అక్కడ కూడా పసంద చేసింది. నన్ను కూడా పసంద చేద్దని అలాగని ఆయన ఆదిశంకరుడు ఏమన్నంటే అమ్మా నిన్ను పొందుతాను, నేను పొందుతాను కానీ నీ దగ్గర 3 మైళ్ళు ఉన్నాయమ్మా. ఆ 3 మైళ్ళు మా పుట్టినట్టయితే నిన్ను భార్య కానీ చెగొస్తాను అంటున్నాడ. ఆ 3 మైళ్ళు ఏంటో చెప్పమంటుందండి. చెప్పంటున్నదే అమ్మా నువ్వు పొడతావు అదొక మైల, అమ్మా నువ్వు 12 సంవత్సరాలకే 20 అవుతావు అదొక మైల, అమ్మా నీకు నెల కూడా చాలా మార్చదమ్మా. ఆ 3 మైళ్ళు కూడా మా పుట్టినట్టయితే నేను భార్య కానీ చెగొస్తాను అయినా ఆ మాట ఆలోచించిన ఆశ అమ్మవారు ఎక్కడికి వెళ్తుంటే గోదావరికి వెళ్తుందంట. కొవ్వూరు గోదావరికి ఎలాగంటే ముందరా ఎక్కడ గంగమ్మ తల్లి జడం లేదంట, పళ్ళు మళ్ళు లేవు, ఆయన ఆ చేసినప్పుడు ఏం చెప్తానంటే దివ్య దృష్టి ఆలోచించి ఆదిశంకరుడు ఏం చెప్తానంటే
ఎత్తి నిలబడిపోతుందంట. ఆయన పడిపోయి చెట్టును చూసి అప్పుడు ఏం చెప్పాలంటే అమ్మా ఇంకా జరుగులు 3 ఆపలు ఉన్నాయమ్మా. ఆ 3 ఆపలు చేస్తే నేను భార్య కింద కూడా చేరుస్తానమ్మా. నా ఆపలు కూడా అమ్మను మహాత్మ ఆ పనులు ఏంటంటే అమ్మా నీ చేతిలో ఉన్నా ఈ చేతిలో ఉన్నాదే ఈ చేతిలో ఉన్నాదే ఈ చేతిలో ఉన్నాయే చేతిలో ఉన్నది చేతిలో ఉన్నది ఉన్నది ఎదిగించింది కూడా అప్పుడు సెకండ్ ఏం చెప్పాలంటే అమ్మో నమ్మా కలిసి ఏం చెప్పంటే నువ్వే మెడమాలేసి ఆయన గురువు గారికి పంపించాడు. అందరు కూర్చోవాలమ్మా. మీరు నుంచుంటే మాట్లాడలేగత్తే చేసుకోవాలి చేసుకున్నాం కానీ ఎదురుకుంటాడు ఒక్కసారి తెలుసుకోవాలి. ఎలాగంటే నిన్ను రప్పించలేమో లేకపోతే నిన్ను రప్పించలేమో కాకపోతే నిన్ను రప్పించలేమో లేకపోతే నిన్ను రప్పించలేమో మండ కలిసి ఉన్నారు. కలిసి ఉన్నావు. 7 పర్వతాలు పారదూసే 7 పర్వతాలు పారదూసే పర్వతాలు పైన పర్వసించే పర్వతాలు పైన పర్వసించేవా అన్నల పానుతో బరగల గురుగు రామోయ పానుతో బరగల గురుగు రామదేవుడు పవనిచ్చినాడు దేవుడు పవనిచ్చినాడు 7 పర్వతాలు పారదూసేవా పర్వతాలు పారదూసేవా మాంసము గొప్పలు అంటే గొప్ప సవాడాడుతున్నా చక్క వేసుకున్నావు చక్క వేసుకున్నావు నర్సిపూడి గ్రామంలో చూపిస్తారమ్మా నర్సిపూడి గ్రామం నర్సిపూడి గ్రామంలో వైకుంఠ ఇంటి వరకు
ఇది గట్టూరా తల్లి ధర్మాలచ్చు తండ్రి గారు హరిరాలక తమ్ముడు సత్యబంధు గారు తల్లి ధర్మాలక్ష్మ తల్లి జరిగి గారు వాళ్ళక తమ్ముడు సత్యబంధు గారు సత్యబంధు గారు మాధుడు గారు మాధుడు గారు సావని మాధుడు సావరు చక్కగా వేసుకున్నాం మా ఊరు ప్రిపేర్ ఎక్కడ పడుకో లోపల పార్టీ ఉందా రోజు కూర్చోవాలి ఓజీ ఫ్యాన్స్ అంతా కూడా కింద కూర్చోవాలి
Oh
Hãy subscribe cho kênh Ghiền Mì Gõ để không bỏ lỡ